హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 19. ఈ శాడిస్ట్ గాడు ఇప్పుడేమంటాడో ఏమో అనుకుంటూ ప్రణవి భయపడుతూ సూర్య క్యాబిన్‌కి వెళ్ళింది. మే ఐ కమిన్ సార్? అంది. కమిన్ అన్నాడు సూర్య బేస్ వాయిస్‌లో. భయపడుతున్న ప్రణవి సూర్య ముందుకు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పింది. ఏంటి ఆఫీస్‌లో వర్క్ వదిలిపెట్టి ముచ్చట్లు పెడుతున్నావా? అన్నాడు సూర్య. అదేం లేదు సార్. జస్ట్ క్యాజువల్‌గా మాట్లాడుతున్నాను. మీరింకా ఆఫీస్‌కి రాలేదని అక్కడే ఆగాను అంతే అని చెప్పింది ప్రణవి. అంటే నేను ఆఫీస్‌లో లేకపోతే నీ ఇష్టారాజ్యం నడుపుతావా ఆఫీస్‌ని? ఆఫీసేమైనా నీ బాబుదనుకున్నావా? అన్నాడు సూర్య. అదేం లేదు సార్. సారీ ఇంకోసారి ఇలా చేయను అంది ప్రణవి. ఇలాంటి వాళ్ళు ఆఫీస్‌కి రాకూడదు. వర్క్ చేసే అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు. ఇక్కడికి వచ్చి సొల్లు సోది చెప్పుకుంటూ ఇటు నీ టైం వేస్ట్ చేయడమే కాకుండా అక్కడ అవతల వాళ్ళ టైం కూడా వేస్ట్ చేస్తున్నావు. వర్క్ చేయకుండా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే పనిష్మెంట్ ఉంటుంది అన్నాడు సూర్య. నేనేం కావాలని ముచ్చట పెట్టలేదు అని చెప్పాను కదా! జస్ట్ క్యాజువల్‌గా మాట్లాడాను అంతే అంది ప్రణవి. ఇక్కడ ఉంది నీ మొగుడు కాదు బాస్‌ని. నీ ఇష్టమున్నట్టు మాట్లాడడానికి అన్నాడు సూర్య. నాకా విషయం తెలుసు అంది ప్రణవి. తెలిసి కూడా బాస్‌తో మొగుడుతో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు మరి? మాటలు మర్యాదగా రానివ్వండి. నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో చాలా బాగా తెలుసు. మీరేం నేర్పించాల్సిన అవసరం లేదు నాకు. అవును. నీకెవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఎవరిని ఎలా మోసం చేయాలో బాగా తెలుసు. ఎవరినెలా బాధపెట్టాలో బాగా తెలుసే. ఈ విషయాలు నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు కదా! అసలు ఆ విషయాన్ని నేను మర్చిపోయాను అన్నాడు సూర్య. ఇది ఆఫీస్ అని మీరే చెప్పారు కదా! ఇక్కడ పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? నిన్నిలా నా ఎదురుగా చూస్తూ ఉంటే ఇంకా నా గుండె మండిపోతుందే. అసలు నిన్నిలా ఇంత హాయిగా ఎలా బతకనిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇదే పని ఇంకా వేరే ఎవరైనా చేసుంటే ఇప్పటికే నా చేతుల్లో చచ్చి సంవత్సరం అయ్యేది. కానీ నిన్ను మాత్రమే ఏం చేయలేకపోతున్నానే. ఎందుకంటే ప్రేమించి చచ్చాను కదా నిన్ను నేను. అందువల్ల కనీసం నిన్ను తిట్టాలి అన్నా, నిన్ను ఏమన్నా చేయాలి అన్నా కూడా నాకు చేతులు రావట్లేదు అంటూ సూర్య లేచి నిలబడి ప్రణవి వైపుకు వచ్చి, కనీసం నీ శరీరానికి వేసిన శిక్ష అయినా నిన్ను జీవితాంతం బాధ పెడుతుంది అనుకున్నాను. కానీ నువ్వు అలా కూడా లేవు. విచ్చలవిడిగా నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావు. సిగ్గు, మానం, మర్యాద అన్నీ గాలికి వదిలేసావా ఏంటే? మరి ఇలా తయారయ్యావు అన్నాడు సూర్య. అప్పటికే సూర్య మాటలకి దుఃఖం పొంగుకు వచ్చింది ప్రణవికి. సార్ మీరిలాంటి విషయాలు ఆఫీస్‌లో మాట్లాడకపోతేనే బావుంటుంది. నా విషయాలన్నీ మీకనవసరం అంది ప్రణవి ఏడుస్తూనే. మీ ఇంటి అడ్రెస్ చెప్పవే నిన్ను బాధ పెట్టడానికి మరి మీ ఇంటికొస్తాను. నీ మొహం కూడా చూడొద్దు అనుకుంటే మళ్ళీ నా ఎదురుగా వచ్చి ఉన్నావు. ఎంత ధైర్యమే నీకసలు? నేనేమి ఏరికోరి మీ ఆఫీస్‌లో జాబ్ చేయాలని రాలేదు. నాకిక్కడ ఆఫరొచ్చింది చేస్తున్నాను అంతే తప్పించి నాకిక్కడ జాబ్ చేయాలి అని అంతగా ఏం కోరిక లేదు అంది ప్రణవి. మరి ఎందుకు వచ్చావే సిగ్గు లేకుండా నా ఆఫీస్‌కి? మీకు నేనిక్కడ జాబ్ చేయడం ఇష్టం లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అంతేగాని ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి. నీకు బాధ కూడా వేస్తుందా ఏంటే? నీకొకరిని బాధ పెట్టడమే తెలుసు కదా! చూడు సూర్య, నువ్వు జరిగిన విషయాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసి నన్ను బాధ పెట్టొద్దు చెప్తున్నా. సూర్య ఎవడే నీకు సూర్య అని పిలుస్తున్నావు? అంటూ ప్రణవి నడుము పట్టి అతడి దగ్గరగా లాక్కున్నాడు సూర్య. మీరు బాస్ అని అన్నారు. మరి ఎంప్లాయీస్‌తో ఇలాగేనా బిహేవ్ చేస్తారా? ఎంప్లాయీస్‌తో నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తానే? నువ్వు నా శత్రువు కాబట్టి నిన్ను టార్చర్ చేయాలి అన్న కోరిక నాకు ప్రతి క్షణం పుడుతూనే ఉంది. నువ్వు నా ముందర ఉంటే. చెప్తున్నాను కదా! మీకు నేనిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే రిజైన్ చేస్తాను అని.
ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తే ఇంకొకడి దగ్గరికి వెళ్లి హాయిగా జాబ్ చేసుకొని బతుకుదాం అనుకుంటున్నావా? నిన్నెందుకు అలా హాయిగా బతకనిస్తానే నేను. నువ్వు నా ముందరే ఉండాలి. నువ్వు చేసిన పనిని ప్రతి క్షణం నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. నీ తప్పులని నీకు ఎత్తి చూపుతూనే ఉంటానే. అప్పుడు గాని నా కోపం చల్లారదు అన్నాడు సూర్య పళ్ళు నూరుతూ. నువ్వేం చేసినా జరిగిపోయిన కాలం వెనక్కి తిరిగి రాదు సూర్య. అది గుర్తుంచుకో. జరిగిన కాలాన్ని నేనెలా మర్చిపోతానే? చాలా బాగా గుర్తుంది. నీ ప్రేమ గుర్తుంది, నీ మోసం గుర్తుంది, అన్నీ గుర్తున్నాయి. ఇంతకింత తీర్చుకోవాలనే కదా నా బాధ కూడా. ఎంతగా నమ్మించి మోసం చేశావే అసలు? అంటూ ప్రణవి కళ్ళల్లోకి చూశాడు సూర్య. సూర్య మాటలకి ప్రణవి తన లోపలే చచ్చిపోతుంది. అసలు తనెందుకలా చేయాల్సి వచ్చిందో ఆ సంఘటనలన్నీ ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా కదిలి కళ్ళు గట్టిగా మూసి తెరిచింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.